కబుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర 6వ రోజు పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. పడవలను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు వివిధ రకాల ప్లాన్లను సిద్ధం చేస్తున్నారు. అధికారులు చేసిన కొన్ని ప్లాన్లు విఫలమయ్యాయి. దీంతో కొత్త ఆలోచనలు ముందుకు సాగుతున్నారు. ఇవాళ మరో విధంగా పడవలను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. పడవలను 20 మీటర్ల ముందుకు లాగారు సిబ్బంది. బ్యారేజ్ ముందు రాళ్లు తగలటంతో పడవలను బయటకు లాగడం కష్టంగా మారిందంటున్నారు అధికారులు. ఒక ఖాళీ పడవ 100 టన్నులుంటుందని సిబ్బంది చెప్పారు. ఇక దానికి నీరు తోడైతే దాదాపు 250 టన్నుల పైన బరువుంటుందని అంటున్నారు. ఇక దీంతో పడవలను బయటకు తీయడం ఇబ్బందిగా మారిందని సిబ్బంది తెలిపారు. బ్యారేజ్ కి టచ్ అయి ఉండటంతో చాలా జాగ్రత్తగా తీయాల్సిన పరిస్థితి ఉండడంతో ఆలస్యం అవుతుంది అంటున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర 6వ రోజు పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. పడవలను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు వివిధ రకాలుగా ప్లాన్లను కూడా సిద్ధం చేస్తున్నారు. అధికారులు చేసిన కొన్ని ప్లాన్స్ కూడా విఫలమయ్యాయి. దీంతో కొత్త ఆలోచనలు ముందుకు సాగుతున్నారు. ఇవాళ మరో విధంగా పడవలను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. పడవలను 20 మీటర్ల ముందుకు లాగారు సిబ్బంది. బ్యారేజ్ ముందు రాళ్లు తగలటంతో పడవలను బయటకు లాగటం కష్టంగా మారింది అంటున్నారు అధికారులు. ఒక ఖాళీ పడవ 100 టన్నులు ఉంటుందని సిబ్బంది చెప్పారు. ఇక దానికి నీరు తోడైతే దాదాపు 250 టన్నుల పైన బరువు ఉంటుందని అంటున్నారు. ఇక దీంతో పడవలను బయటకు తీయడం ఇబ్బందిగా మారిందని సిబ్బంది తెలిపారు. బ్యారేజ్ కి టచ్ అయి ఉండటంతో చాలా జాగ్రత్తగా తీయాల్సిన పరిస్థితి ఉండటంతో ఆలస్యం అవుతుందని తెలిపారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. రైట్ మల్లికార్జున్, ఇప్పటికే చూసుకుంటే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఒక గేట్ కూడా డ్యామేజ్ అయింది లైట్ గా అని కూడా మనం చెప్పొచ్చు ఈ పడవల కారణంగా. దీని తొలగింపు ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది? దగ్గర 6వ రోజు వరకు మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రత్న, పడవల తొలగింపుకు సంబంధించి 6వ రోజుకు కూడా చేరుకోవడం జరిగింది. ఈరోజు మరికొద్దిసేపట్లో కూడా పడవలకు సంబంధించిన వర్క్ అయితే తీసేందుకు ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే అధికారులు కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ పలు దఫాలుగా పలు ప్రక్రియల రూపంలో కూడా దాన్ని బయటికి తీసేందుకు ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. ఫైనల్గా ఒక ప్రక్రియను అమలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు మనకి ఒక పడవ కనిపిస్తూ ఉందో ఆ పడవ ముందు మరొక పడవ అనేది మొన్న 2 రోజుల క్రితం వరకు కూడా కనపడిన పరిస్థితుంది. దాన్ని కిందకు లాగే క్రమంలో నీటి లోపల మునిగిపోయి కూడా ఉండటం జరిగింది. ఇప్పుడు ఆ పడవ దాదాపుగా 20 మీటర్ల యువతలకైతే ఈ సిబ్బంది కూడా రావడం జరిగింది. ఏదైతే మనకి ఇటు ఒక రోప్ అనేది కనపడతా ఉందో ఈ రోపు సహాయంతో, అంటే నిన్నటి వరకు ఈ రోప్ అనేది కూడా ఒక రోపు మాత్రమే ఇక్కడ యూజ్ చేసిన పరిస్థితి. ఈరోజు మనం చూసుకుంటే 3 రోపులను కూడా ఇక్కడ అధికారులు సిద్ధం చేశారు. ఒక రోపుతోనే నిన్న 20 మీటర్ల వరకు 2 రోజుల పాటు లాగిన పరిస్థితి. అది చాలా కష్టసాధ్యంగా అవుతా ఉంది. ఎందుకంటే అక్కడ లోతు అనేది 12 అడుగులు బిలో అనేది లోతు ఉంటుంది. ఆ పడవ అనేది కిందన్న రాళ్ళు ఏదైతే బ్యారేజ్కి ముందుకి రాళ్ళు ఫ్లోని తగ్గించడానికి ఏర్పాటు చేస్తూ ఉంటారో ఆ రాళ్ళు అనేది ఢీకొట్టడం వల్ల ఆ పడవ అనేది మరింత కష్టంగా మారిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అది మామూలుగా ఖాళీ పడవే దాదాపుగా 100 టన్నులు ఉంటుందంటూ కూడా నిన్న అప్పులు స్వయంగా చెప్పడం జరిగింది. దాంట్లో ఇసుక అనేది వేస్తే కనుక, అంటే ఇసుక ఒకటే దాదాపుగా 250 టన్నుల మేర ఉంటుంది. 3 కలిపితే 350 టన్నులు, అంటే దాదాపు చాలా వెయిట్ అనేది ఉంటుంది. 350 టన్నుల్ని బయటికి లాగాలంటే చాలా కష్టసాధ్యంతో కూడుకున్న పరిస్థితి ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఒక పడవ వెయిటే అంతుంటే మొత్తం ఇప్పుడు 3 పడవలు అక్కడ లాక్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. 3 పడవల వెయిట్ సుమారుగా కూడా 350
టన్నుల పైన ఒక్కొక్క పడవ ఉంటే మొత్తం కలిపి 1000 టన్నుల వరకు అనేది ఉంటా ఉంది. అందుకనే దాన్ని కష్టసాధ్యంగా మారుతూ ఉంది. అంతేకాకుండా నీళ్ళ లోపల కనుక పడవ అనేది మునిగితే తీయటానికి కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ బ్యారేజ్కి ఆనుకొని ఉంది, అంటే బ్యారేజ్ని ఢీకొట్టినప్పుడు 3 పడవలు కూడా పూర్తిగా ధ్వంసమైనట్టుగా కూడా చెప్తా ఉన్నారు. కింద ఉన్న పడవలో కొంత ఇసుక ఉన్న కూడా చోతునపై ఇసుక కూడా కనిపిస్తూ ఉంది. ఈ వరద వచ్చిన ఫ్లోకో ఇసుక వచ్చిందా లేకపోతే ఇసుకతో ఉన్న పడవే అక్కడ ఢీకొట్టిందా అనేది కొంచెం విచారణలో తెలియాల్సిన పరిస్థితి. కానీ కిందున్న పడవలో మాత్రం ఇసుక ఉన్నదని కూడా ఇక్కడున్న సిబ్బంది గుర్తించినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు 3 పడవల వెయిట్ అనేది చాలా ఎక్కువగా హెవీగా ఉన్న నేపథ్యంలోనే దాన్ని బయటికి తీయడానికి, ఎందుకంటే అందులోనే ధ్వంసం అయిపోయిన పడవల్ని బయటికి తీయడానికి కొంచెం కష్టంగా ఉందని చెప్తా ఉన్నారు. స్కూబా టీమింగ్ ఒక పక్క వర్క్ చేస్తూ ఉన్నారు, కటింగ్ చేయడానికి కూడా వాళ్ళకి చాలా కష్టతరం మారడంతో కూడా ఇప్పుడు కాకినాడకు సంబంధించిన అబ్బులు టీం కూడా రంగంలో దిగి దాని పడవని 20 మీటర్ల వైపు ఇటువైపు అయితే లాక్ రావడం జరిగింది. ఈరోజు ఎట్టకాలకి దానికి 3 రోపులు అయితే కట్టి కొత్త మరొక విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఒక రోపుని కట్టి ప్రొక్లైన్ సాయంతో లాగారు. ఇప్పుడు 3 రోపులు అంటే 3 వైపుల నుంచి దాన్ని కట్టి బయటకు లాగేందుకు అయితే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి కానీ మధ్యాహ్నానికి కానీ పడవనైతే బయటకు తీస్తామని కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రత్న రైట్ మల్లికార్జున్, ఇప్పటికే 6 రోజులు పూర్తయింది, ఇది 7వ రోజు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఒక కొత్త ప్లాన్ ని కూడా రూపొందిస్తున్నారు. అంటే ఇంతకు ముందే పీసెస్ గా కూడా కట్ చేశారు పడవల్ని, అయినా కూడా తీయలేని పరిస్థితి నెలకొంది. మరో కొత్త ప్లాన్ అంటున్నారు కదా, ఆ ప్లాన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసా? దాదాపుగా కూడా 3-4 విధానాలు ఇక్కడ అమలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ముందుగా మనకి ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ పైనుంచి ఒక లిఫ్ట్ చేసే క్రెయిన్ తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి ట్రై చేసినా అవి ఇంచు కూడా కథల నేపథ్యం కనపడింది. 2 రోజుల పాటు ఆ ప్రయత్నాన్ని చేశారు. తర్వాత పడవలకి తాడులు కట్టి ముందుకు లాగాలని ప్రయత్నం అయితే చేశారు, అది కూడా విఫలమైంది. దాని తర్వాత కట్ చేయాలనే విధానాన్ని తీసుకొచ్చారు. కట్ చేయడానికి కూడా అక్కడ ఆ పరిస్థితి అనుకూలంగా లేదనే విషయాన్ని ఇక్కడున్న సిబ్బంది గ్రహించడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా వాళ్ళు కూడా ఆ విషయాన్ని అంగీకరించి దాంతో కాకుండా వేరే విధంగా, ఎందుకంటే కచులూరు ఆ ప్రాంతాల్లో గోదావరిలో బోట్లు మునిగిపోతే తీసే టీంని ఇప్పుడు తీసుకురావడం జరిగింది. ఆ టీం సహాయంతోనే దాన్ని బయటికి లాగడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు అక్కడున్న పడవని ఒక 20 మీటర్ల యువతలకైతే లాగిన పరిస్థితి కూడా ఉంది. కచులూరు టీం ఏదైతే ఉందో ఒక రోప్ వేసి ఆ పడవని ప్రొక్లైన్ సాయంతో ఇటు లాగటం, దాంతోపాటు పడవలను అక్కడ ఏర్పాటు చేసి దాన్ని కట్ చేసి ఇటు లాగటం ఏర్పాట్లు అయితే చేశారు. ఈరోజు మరొక విధానాన్ని, నిన్న లాగిన దానికంటే సపోర్ట్ అనేది సరిపోవడంతో ఈరోజు మరో విధానాన్ని అయితే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 3 రోప్స్, నిన్న ఒకటే ఐరన్ రోపు ఏదైతే ఏర్పాటు చేశారో ఇప్పుడు 3 రోప్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోప్ సహాయంతో ఇప్పుడు బయటకు లాగేందుకైతే ప్రయత్నాలు ప్రారంభించబోతా ఉన్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.